హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఒక వారం రోజుల నుంచి నేను తీసిన పెరుగు మీద మీగడండి. ఆ మీగడని మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మనకు చాలా ప్యూర్ నెయ్యి మనము తీసుకోగలుగుతాము. చాలా ఈజీ అండి చేయడం కూడా. మిక్సీలో 1-2 సార్లు తిప్పేసరికి అది మనకి తిక్కుగా అవుతుంది. తర్వాత దాంట్లో మనకు కావాల్సినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. 1 గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను నేను ఇప్పుడు. వాటర్ పోసి ఒకసారి కలిసి ఇంకా తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం చిక్కగానే ఉంది. దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ నేను తిప్పుతున్నాను. అది ఎప్పటిదాకా తిప్పాలి అంటే మనకి వెన్నపూస వాటర్ 2 వేడైపోవాలి. అప్పటిదాకా మనం మిక్సీని ఆన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ పోస్తే ఆన్ చేసుకుంటూ ఉండాలి. 2-3 టైమ్స్ అలా వాటర్ పోసుకొని ఆన్ చేసుకుంటూ ఉంటే మనకి వాటర్ అనేది విడిపోతుంది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎలా విడిపోయిందో, వెన్నపూస వాటర్ 2 విడిపోయాయి. ఈ విధంగా వచ్చేటట్టు మనము మిక్సీలో తిప్పుకోవాలి. 2-3 టైమ్స్ తిప్పుకుంటే అది మనకు అయిపోతుంది. సో ఇప్పుడు మనము వెన్నపూసని వేరు చేసుకోవాలి. వాటర్ నుంచి వేరు చేసుకోవాలి. గట్టిగా పిండేస్తే వాటర్ అంతా కూడా వేరైపోతుంది. వాటర్ని పిండేసి చక్కగా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనకు వెన్నపూస అనేది రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా గట్టిగా పిండేస్తే ఆ వాటర్ అంతా వేరైపోయి మనకు నెయ్యి అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట. కొంతమంది ఈ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా మీగడని పొయ్యి మీద పెట్టేసి చేస్తారు. ఆ ప్రాసెస్ వల్ల ఏమవుతుందనంటే మనకు నెయ్యి చాలా తక్కువ అవుతుంది, చాలా తక్కువగా వస్తుంది. కానీ మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనం ఎంతైతే మీగడ తీసుకున్నామో అంత నెయ్యి మనకు వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత వెన్నపూస వచ్చిందో. సో ఈ విధంగా మనము వెన్నపూసని రెడీ చేసుకున్నాము. తర్వాత స్టెప్, దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. అది నెమ్మదిగా సిమ్లో పెట్టి బాయిల్ చేయాలండి. ఎక్కువ మంట మీద పెట్టేయకూడదు. చూసారా, చాలాసేపు మనం మరగనిస్తే అది కరిగి ఈ విధంగా మనకి నురుగు రావాలన్నమాట. బుడగలు నురుగు రావాలి. ఆ విధంగా అది బాగా కొంచెం దోరగా వేగాలి. ఆ నెయ్యి అనేది దోరగా వేగాలి. మనకి కమ్మని వాసన కూడా వస్తుంది లాస్ట్లో. ఆ కమ్మని వాసన వచ్చేంత వరకు కూడా మనము సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి బాయిల్ చేస్తూ ఉండి మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇది ఖచ్చితంగా అడుగంటుతుందండి. కొంచెం ఆ మీగడ అనేది కొద్దిగా అడుగంటుతుంది. ఆ అడుగంటితేనే మనకు కరెక్ట్గా నెయ్యి అనేది తయారవుతున్నట్టు మనకు సింబల్ అన్నమాట. సో మనకి ఇండికేషన్. సో ఈ విధంగా మనకు చూసారా, ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. కలరు చక్కగా చేంజ్ అవుతుంది. మన కింద బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆ కింద అడుగు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం బ్రౌనిష్గా వచ్చింది. తర్వాత ఒక శుభ్రమైన బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో తడి లేకుండా తుడిచిపెట్టుకొని ఈ నెయ్యి అనేది వడగట్టుకొని స్టోర్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా నెయ్యి అనేది తయారైపోయిందో. దీన్ని మనము బయట స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం ఉండదు. చక్కగా గాజు సీసాలో పెట్టుకుంటే చాలా మంచిగా మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.